Hello guys, welcome to Vareva Vani. ఆరవ్ స్లీపింగ్ చెయ్యి. ఆరవ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఫస్ట్ అయితే నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు హైదరాబాద్ బయలుదేరే ముందు నుంచి కోల్డ్ ఉన్నింది. ఇంకా ఇప్పుడైతే ఫుల్ కంప్లీట్ గా వాయిస్ అయితే పోయిందనమాట. ఇంకా మేమైతే నెల్లూరు నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరాము. మా ఫ్రెండ్ డాటర్ ది మ్యారేజ్ ఉంది. హైదరాబాద్ కి వెళ్లే దారిలో ఫస్ట్ అయితే మేము చీరాల దగ్గరున్న ఒక విలేజ్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ పెద్దమ్మ ఉన్నారు, పిల్లల్ని చూడడానికి ఇటు వచ్చి ఒకసారి కనిపించండి అని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే ఆ ఊరికైతే వెళ్తున్నాము. అరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరు పెళ్లి? నిక్కీ పెళ్ళ? నిక్కీ పిన్ని కదా. పెళ్లికి వెళ్తున్నావా? ఏం చేస్తావు పెళ్లిలో? ఫుడ్ తింటావా? ఫుడ్ తినడానికి వెళ్తున్నావా నువ్వు? సరే నువ్వు న్యూ డ్రెస్సెస్ కొనుక్కున్నావా? ఎన్ని? బోలెడు. ఏమేం కలర్స్ కొన్నావు? బ్లాక్, వైట్ అన్ని కొనేసుకున్నావా? మేమైతే ఇప్పుడు మా కార్లో ఆరవ్ ఉన్నాడు, స్పందన వాళ్ళ కార్లో ఐరా ఉందన్నమాట. ఇప్పుడే మేము చీరాల దగ్గర ఉన్న వీళ్ళ కారు క్రాస్ చేసేసిందంట, అందుకని అరుస్తున్నాడు. అమ్మ నువ్వు ముందు చూడమ్మా, అన్నకో ఎద్దా. చాలా జామకాయలు ఉన్నాయి. నాన్న అది పచ్చి, అవి బాగో నేను చూపిస్తాగా. నాకు అందటం లేదే, నేను లేపలేను. ఆరో కట్ చేసేసాడు. నాన్న ఫోటో తీసావా? వీడియో తీసుకుంది. ఇదిగో నాన్న, ఇదిగో తల్లి. వద్దు, నీకే ఇక్కడెక్కడో తెల్లని జామకాయలు. చిన్న చెట్టు అయినా చూడు ఎన్ని ఉన్నాయో. ఇది బాగా పెద్దగా అవుతాయి. అయితే జామకాయ వద్దు, కట్ చేయొద్దు నాన్న, అవి పచ్చివి. పచ్చియద్దు, పచ్చి టమోటా అవి. ఐరా నో 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 నో. అరే పచ్చి టమోటాలు నాన్న అవి. పదండి పదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరేసామన్నమాట. అక్కడ ఒక 2-3 అవర్స్ ఉన్నాము, అలా టైం స్పెండ్ చేసాము పెద్దమ్మ వాళ్ళతో. ఇంకా హైదరాబాద్ కి వెళ్లే దారిలో కోనసీమ రుచులు అనే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. లంచ్ కి అయితే అక్కడ ఆగాము. నాన్న ఇదే సార్ చూడు, నీకు ఇష్టమైంది. ఇంకా లంచ్ కి అయితే మేము 2 వెజ్ థాలీ ఇంకా నాన్ వెజ్ థాలీ కూడా తీసుకున్నాము. నాన్ వెజ్ లో అయితే చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై ఇచ్చారు. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అన్ని పిడుగురాల్లో లంచ్ చేసేసాము. ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్ కి అయితే బయలుదేరేసాం అనమాట. సాంబార్ ఓకే. సాంబార్ తో చపాతీ విత్ సాంబార్ తిన్నాడు మా ఆరవ్. ఇప్పుడు ఇంకా మేము హైదరాబాద్ అయితే బయలుదేరేస్తున్నాము. ఫుల్ గా లంచ్ తిన్నాము. ఆ కోనసీమ రుచిలో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా హైలూరు నుంచి అద్దంకి మీదుగా గాని వెళ్తే ఈ రూట్ లో ఇక్కడ మాత్రం ట్రై చేయొచ్చు. చాలా పిడుగురాళ్ళ దగ్గర చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఆరవ్ బజ్జుంటాడు, మేము ఇక్కడ బజ్జుంటుంది. ఐశ్వర్య నవ్వుతుంది కూడా. నెల్లూరు నుంచి బెంగళూరు నుంచి వచ్చారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉన్నింది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మేము వెళ్ళేటప్పటికి రూమ్స్ అది మా ఫ్రెండ్ అయితే బుక్ చేసి పెట్టేసింది. వైట్ శారీలో ఉంది, తనే దేవి, తనే నా ఫ్రెండ్, వాళ్ళ డాటర్ మ్యారేజ్ అనమాట. ఇంకా తన పక్కన ఉంది సునీత రెడ్ కలర్ శారీలో. మేము ముగ్గురం 23 ఇయర్స్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా తిను దేవి వాళ్ళ ఆడపడుచు, తిని ఈ రోజు నలుగు పెడుతుంది. సో తనే ఆ ఫంక్షన్ అంతా అరేంజ్ చేసింది. చాలా బాగా గ్రాండ్ గా చేసింది, చాలా బాగుంది కూడా. ఇంకా అది రిటర్న్ గిఫ్ట్ చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు.
ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను లేట్ గా వెళ్ళాను కదా, నేను వెళ్ళేటప్పటికి కోలాటం కూడా చేశారంట, అదైతే నేను మిస్ అయ్యాను. ఇదిగోండి మా బ్యూటిఫుల్ బ్రైడ్ నిఖిత, ఇంకా తినే అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్. ఇంకా పెళ్లి కూతురు అంటే ఫొటోసే కదా మెయిన్, ఇంకా వీడియోస్ అనేది తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ కజిన్స్ తో. ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాము. ఇప్పుడైతే నేను మార్నింగే నూనెలకైతే వెళ్తున్నా. నిన్న నైట్ ఏమో అసలు టర్డిపి వీడియో అంత మంచిగా తీయలేకపోయాను నలుగు. ఇప్పుడైతే నూనె నలుగు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాను. ఓకే, ఇంకా దేవి వాంటికి వెళ్తున్నాను. మార్నింగ్ 6 కి నూనె నలుగు గంట, కానీ వెళ్ళేటప్పటికి 7 అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇది. దేవి వాళ్ళది న్యూ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంటీరియర్స్ అవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఫంక్షన్స్ కొన్ని ఇక్కడ ఇంట్లో చేస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది హౌస్ అయితే, నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ. కూతురు కాకుండా మంగళ స్నానం ఎక్కడ ఇంకా నలుగు అయిపోయిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ రెడీ అయ్యి వచ్చాను అనమాట. ఇప్పుడు గంధం నలుగు పెడతారంట, ఇంకా దానికోసం అయితే మళ్ళీ వెళ్తున్నాము. కూర్చుంటా ఒకటి పట్టు లత, ఒకటి పట్టు కప్పు. పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కూతురు మమ్మీ, పెళ్లి కూతురు నానమ్మ. ఓ చీర కలర్ఫుల్ గా మా ఫ్రెండ్ సునీత డెకరేట్ చేశారు పెళ్లి కూతురు ఫంక్షన్ కి అయితే. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అది చూడు, ఎంట్రన్స్ కూడా ఎంత బాగుందో. ఇదిగోండి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, ఇదిగో ఇంకో ఫ్రెండ్. మేము ముగ్గురు 22 years గా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ఉంటుంది కూడా. ఫ్లవర్ డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఇంక ఈ పూజా మందిరం దగ్గర ఈ చేమంతి పూలతో చేస్తున్నారు, ఎంత బాగుండిందో, చాలా బాగా నచ్చింది అందరికి. ఇంకా 5th ఫ్లోర్ లో అన్నమాట ఇది. స్విమ్మింగ్ పూల్ ఇంకా అన్ని ఉన్నాయి. ఇదేంటంటే అందరూ సంగీత్ కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వచ్చి. ఇంకా మేము కూడా అలాగా కొంచెం సేపు ఉన్నాం అక్కడ. మేము కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. హోమ్ థియేటర్ కానీ ఇప్పుడు అంతా ఇంకా సెర్చ్ ఏంటి జిమ్మా? ఓకే, జిమ్ యోగా.
మీట్ అవ్వాలి అంతే. ఎలా ఉన్నాయి ఫుడ్? ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అక్కడ చేసేసాం అనమాట. ఇంకా ఈవినింగ్ ఏంటంటే సంగీత్ కి రెడీ అయిపోయాము. ఇది మేకప్ అయితే నేను మేకప్ కట్ సుష్మా అని తన దగ్గర అయితే మేకప్ ఇంకా లైట్ మేకప్ తీసుకున్నాను. ఇంకా హెయిర్ స్టైల్ కూడా తనే చేసింది, చాలా బాగుంది లైవ్ లో అయితే. ఇంకా తన కాంటాక్ట్స్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే డెఫినెట్ గా తను చాలా బాగా చేస్తుంది. ఇంకా ఇదేంటంటే సిల్వర్ వుడ్ కన్వెన్షన్ అండ్ రిట్రీట్ అన్నమాట. అక్కడికైతే వచ్చాము. అసలు డెకరేషన్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. దీని ఇంకో ఫ్రెండ్ కమల, ఇంకా తన డాటర్ మోనిక అన్నమాట. ఇంకా వీళ్ళందరినీ ఈ ఫంక్షన్ లో చక్కగా కలిసాను. ఇంకా హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అందరినీ బాగా మీట్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ డాన్స్ వేస్తుంది ఆకాష్, ఇంకా దేవి సన్ అన్నమాట. ఇంకా మా బాబు తను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. మీ ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా అంత బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ డాన్స్ వేస్తుంది అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా పెళ్లి కొడుకు చాలా బాగా డాన్స్ చేశారు. ఇంకా దేవి వాళ్ళ హస్బెండ్ కూడా డాన్స్ చేస్తున్నారు అనమాట. చాలా క్యూట్ గా అనిపించింది, చాలా బాగా వేశారు. ఇంకా ఇక్కడ సాంగ్స్ ప్లే చేయకూడదు యూట్యూబ్ లో, సో ప్రాబ్లం ఉంటుంది, అందుకే నేను ప్లే చేయట్లా. అలా లైవ్ లో మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ కి చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తూ ఉంటే. ఇంక ఇక్కడ డాన్స్ వేస్తుంది వచ్చి పెళ్లి కూతురు బాబాయ్ ఇంకా పిన్ని అన్నమాట. వీళ్ళు కూడా చాలా క్యూట్ కపుల్, చాలా బాగా వేశారు డాన్స్ అయితే. ప్రతి ఒక్కరు డాన్స్ చేశారు, ఎవ్వరు అలా సైలెంట్ కూర్చోలేదు అనమాట. అందరూ ఎంజాయ్ చేశారు. ఇది ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అన్నమాట. అలాగా మేము కూడా ఒక డాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేసాము, చాలా బాగుంది. ఇంకా అదైతే మీరు ఆ డాన్స్ చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, వారే భవాని అని ఐడి. దాంట్లో అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి డాన్సెస్ అయితే. ఇంకా అలా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నేను ఫుడ్ అయితే వీడియో తీయలేకపోయాను, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చాలా బాగా ఉండింది ఫుడ్ కూడా, అదొక్కటి నేను మిస్ చేశాను వీడియో. ఇంకా పెళ్లి కూతురు అయితే నిఖిత, తను ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ బ్రదర్ కి ఒక సర్ప్రైజ్ గా సాంగ్స్ డెడికేషన్ చేస్తూ డాన్స్ చేసింది. ఎంత బాగున్నాయో అసలు, అవి ఎంత హార్ట్ టచింగ్ గా ఉన్నాయో. ఇంకా తను డాన్స్ పర్ఫార్మ్ చేసేసిన తర్వాత కూడా కొంచెం ఎమోషనల్ అయింది. అది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది, పెళ్ళంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, అది కామన్ కదా. ఇంకా భలే అనిపించింది ఆ డాన్సెస్ అయితే. అలా సంగీత్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే హల్దీ ఉంది, మెహందీ, పెళ్లి, ఇవన్నీ నెక్స్ట్ నా బ్లాగ్ లో అయితే కంటిన్యూ అవుతాయి. మీరైతే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.